అయితే ఇప్పుడు నవీన్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నవీన్ గారిని మేము ఎప్పుడు 98లోనా ఇండస్ట్రీకి వచ్చి 2 ఏళ్ల దాకా 30 ఏళ్ళు అవుతుంది 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇక పృథ్వీ సార్ది అది 30 ఇయర్స్ అనేది నేను తీసుకుంటే బాగుండదు. మీరేం తీసుకుంటారు చెప్పండి, మీకేం కావాలి? నాకు 31 ఇయర్స్ తీసుకుంటే ఒక ఇయర్ ఎక్కువైన తర్వాత ఓకే అది స్పెషల్ కాపీరైట్ పృథ్వీ సార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది అని అంత పేరు రావడం కూడా గ్రేట్ సార్కి. నేను 31 ఇయర్స్ తీసుకుంటాను, 1 ఇయర్ పెద్ద ఎక్కువ అప్పటిదాకా ఆగుదాం మేడం. అయితే అప్పుడు కొత్తలో చూసినప్పుడు మీరు కామెడీ క్యారెక్టర్లు చేసిండ్రు, ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిండ్రు, హీరో దోస్తు క్యారెక్టర్లు చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి నవీన్కి ఇప్పటికి మీరు ఇది నేనే అని చూపిస్తే మేము గుర్తుపట్టలేకుండా ఏంది ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది 30 ఏళ్లలో? మేడం నేను చాలాసార్లు చెప్పిన ఏంటంటే మనిషికి అప్పు ఉంటే ఏమైనా ఎట్లయితాడు అనేది తెలిసిపోతుంది, దాని చూస్తే గుర్తుపట్టవచ్చు. ఒక 8 లక్షల అప్పు 10 రూపాయల వడ్డీకి తీసుకుంటే ఇలా అవుతుంది. కొంచెం 8 రూపాయలకి తీసుకుంటే ఏం కాదు, 10 రూపాయలు 10 రూపాయలు అయిన వరకు ఇట్లా అయిపోతుంది మేడం, ఖచ్చితంగా అయిపోతుంది. అప్పుడున్న కొన్ని ఫ్యామిలీ కష్టాల వల్ల నేను జాబ్ కూడా చేస్తుంటే మేడం యాక్చువల్గా. అవును కదా, జాబ్ చేస్తూ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ మేడం, నేను ఆఫీస్ బాయ్గా జాబ్ స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చేటప్పటికి ఎండి గారికి అసిస్టెంట్గా రిటైర్ అయినా 2018-19లో బయటకు వచ్చేసిన ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి చేయట్లేదు ఆఫీస్. మెయిన్ జాబ్ చేయడానికి కారణమే అప్పులు తీర్చడానికే జాబ్ చేసుకుంటూ సినిమాలో ట్రై చేసిన. కరెక్ట్ చెప్పాలంటే ఒకవేళ నేను జాబ్ చేయకుండా మంచి సినిమాలు పడేటి ఏమో అప్పుడు. ఆ టైంలో టైం ఎక్కువ కేటాయించాలి కదా మేడం సినిమా ఇండస్ట్రీకి. నేను వచ్చిన రోజు షూటింగ్ అంటే ఇక అంతే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. నాలాగా కాకండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లో చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జాబ్ చేసుకుంటూ అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి? మేడం బ్యాలెన్స్ అంటే నాకు అసలు అందరికీ సినిమాలలో చూసిన తర్వాత రజనీకాంత్ కనబడతాడు, హీరో లాగా ఉంటాడు కదా. నాకు రియల్ లైఫ్లో రజనీకాంత్ మా బాస్ దినేష్ కుమార్. ఆయన నన్ను అంటే కొన్ని సంవత్సరాల దాకా నా అప్పులతోటి వడ్డీలు కట్టుకుంటున్న టైంలో నన్ను ఇట్లనే అప్పులలో వచ్చి తిడుతున్నారు మా ఆఫీస్లో, బయట ఇట్లా మా కారిడార్లో తిడుతుంటే బాస్ చూసి వాడిని ఎవరు తిడుతున్నారు అంటే చెప్పాడనమాట, ఇట్లా అప్పులలో ఉంటాం, చాలా అప్పులు ఉన్నాయి సార్ అంటే. ఆయన ఇమ్మీడియట్ నన్ను ఎవరమని అంటే ఆయనకి ఇష్టం కాకపోయాడు, నన్ను వాళ్ళ అబ్బాయిలాగా చూసుకునేవాడు. నాతో లిస్ట్ రాయించాడు ఎంతమంది అప్పులు ఉన్నాయి, 10 రూపాయల నుంచి ఉన్న 8 లక్షల దాకా రాపించాడు లిస్టు. అన్ని గుర్తుపెట్టుకున్నారు మీరే మేడం? డబ్బులు తీసుకున్న తర్వాత మర్చిపోవడం అట్లయితేనే కదా వాళ్ళు వెంటపడేది. మనకెందుకు మేడం వేరే పైసలు గుర్తుపెట్టుకునే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకొని అన్ని రాసి బాస్కి లిస్ట్ ఇస్తే 3 రోజులలో తీసేసిండు అన్ని అప్పులు. మొత్తం అన్ని డబ్బులు ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చి తీసేసిండు. తర్వాత నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసాను మేడం. అందుకే ఆయన దగ్గర నుంచి రావడం నాకు ఇష్టం లేక ఇదిగాక ఇట్లా అయిపోయింది. సో అప్పులు తీసిండు ఆయన, అట్లా బ్యాలెన్సింగ్ అయింది మేడం. తర్వాత అప్పులు తీసినాక కొన్ని పైసలు అప్పుడు కొంచెం దాపెట్టుకోవడం, ఇంటిని చూసుకోవడం, కరెక్ట్గా అప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది మేడం. అప్పటిదాకా చాలా కష్టాలు మేడం. అంతా ఒకటే రూమ్లో అందరూ పెళ్ళయి పిల్లలు ఉండి ఇవన్నీ అయినప్పుడు కూడా మేడం మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు చాలా ఇబ్బంది. అందరం ఒకటే రూమ్లలో ఉంటుండే, మా నాయన, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లె, మా అబ్బాయి, మా మిసెస్ అందరం ఒకటే రూమ్లో ఉంటుండే. అండ్ ఇల్లు కూడా సరిగ్గా ఉండకపోతే ఒక చిన్న రూమ్ ఒకటి ఇట్లో ఉంటుండే. తర్వాత మా అమ్మ మా నాయన ఏమన్నారంటే, అరే నువ్వు ఇట్లా కష్టమవుతుంది అంటే పక్కనే మా ఇంటి పక్కన ఇంకో రూమ్ ఉండే, ఒకటే రూమ్, అది కూడా అప్పుడు 650 రూపాయలకి అది రెంట్కి తీసుకొని అందులో ఉన్నాం కొన్ని రోజుల దాకా. అట్లా మా బాస్కి తెలిసిన తర్వాత పక్కకు కొంచెం ల్యాండ్ ఉంది సార్, 40 గజాలు ఉంది, ఓ ఇల్లు కట్టుకుంటా అంటే ఆయనే 6 లక్షలు ఇచ్చిండు. అప్పుడు నేను మా తమ్ముడు కలిసి 6 లక్షలు తీసుకొని ఇంకో కొన్ని పైసలు వేసి ఇల్లు కట్టినాం మేడం. 40 గజాల్లో 40 గజాలు. అప్పుడు ఇద్దరు ఒక్కొక్క రూమ్ వేసుకొని ఆ రూమ్లో ఈ రోజు కూడా అదే రూమ్లలో ఉన్నాం మేడం ప్రస్తుతానికి. ఇప్పటికి 40 గజాలు ఇల్లు. 40 గజాలు అంటే కొంచెం పెంచుకో అంటే మా పార్టీలు కూడా ఇప్పుడు కలిస్తే మొత్తం 80 గజాలు అట్లా ఉన్నది. ఇప్పుడు అందులో ఉంటాం మేడం. మీ ఆవిడ కూడా బాలీవుడ్ సినిమాలో చేసింది కదా, అప్పటికి మరి తన దగ్గర నుంచి హెల్ప్ అనేది లేదా? నవ్వుతారు. బాలీవుడ్ అంటే నవ్వు వస్తుంది మేడం. హాలీవుడ్ మన టాలీవుడ్లోనే లేకుండా పోయింది, బాలీవుడ్ ఎక్కడ మేడం? మేడం యాక్చువల్గా బాలీవుడ్గా చాలామంది అదే అంటారు, కానీ హిందీ యాక్టర్లతో చాలా మందితో వర్క్ చేసింది ఆమె. నేను చూసిన హిందీ యాక్టర్లను చూసినా కానీ ఆమె యాక్ట్ చేసింది. అంటే బాడీ డబుల్ అంటారు కదా. అప్పుడు మాధురి దీక్షిత్, పూజా భట్ కానీ, ఉర్మిళ గారికి కానీ, నర్మదా శిరోకర్ గారు కానీ చాలా సినిమాల్లో చేసింది. ఇంకా వేరే హీరోయిన్లు ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి ఏదైనా యాక్షన్ సీన్ ఇట్లా ఉంటే ఈ అమ్మాయి ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఉంటుండే. ఆ బ్యాక్ షాట్స్ అవన్నీ తీసేయాలంటే మా మిస్సెస్ చేస్తుండే అనమాట. అట్లా హిందీ వాళ్ళు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, మాధవన్, ఇంకా చాలా జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, గోవిందా వీళ్ళందరితో చేసింది అన్ని సినిమాలలో. సన్నీ డియోల్ చేసిన తర్వాత అట్లా ఫోటోలు ఎక్కువ మట్టుకుంటే నేను ఓ రోజు పెట్టాను నేను ఫోటోలు ఇలా మన సోషల్ మీడియాలో పెడితే అప్పుడు అది వచ్చింది, అట్లా వచ్చింది అనమాట. బాలీవుడ్. మీకంటే ఎక్కువ తనే కదా ఎక్కువ మందితో యాక్ట్ చేసింది. నాకన్నా ఎక్కువ ఆమెనే చేసింది. నేను ఈమెను కలవనికి ఎట్లా పోతుందంటే చిరంజీవి సార్ తోటి ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది, అంజీ నా క్లైమాక్స్ జరుగుతుంది, నర్మత గారి డూ పంపుడు. ఈ బహానాతో చిరంజీవి గారిని చూద్దామని రోజు పోయి అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని చూస్తుంటే అట్లా ఈమెను కలుస్తుంటాను అనమాట. పెళ్ళిగాలి అప్పటికి ఇంకా
రోజు బయట కలుస్తున్నాం అట్లా ఏమి షారుఖ్ ఖాన్ అంతమంది అందరితో కలిసింది నేనన్నా అంతమంది కలవలేము కలవలే కదా ఇప్పుడు పాప ఆమె నేను చిరంజీవి సార్ని ఒకసారి చూస్తా ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఆమెకి అట్లా అయిపోయింది ఇప్పుడు మేడం ఎందుకు కంటిన్యూ చేయలే మరి అట్లా మేడం నేను ఎప్పుడు కూడా ఆపినరా చిచి అట్లా లేదు మేడం మన మైండ్ ఎప్పుడు ఓపెన్ అసలు అందరిలా కాదు కొంతమంది సైకోలు ఉంటారు అట్లా కాదు మేడం మనం అందరూ ఫ్రీగా ఉండాలి ఫ్రీడమ్ వదలాలి అంతే భార్యకైనా నేనైనా ఒకటే ఆమెను అంటే అర్థం చేసుకుని నేను అట్నే అర్థం చేసుకుంటా చేయమన్నా నీ ఇష్టం వచ్చినట్టు నాకు అసలు ఇబ్బంది లేదు నాకు తెలుసు కదా నేను అన్ని అండర్స్టాండ్ చేసుకుని పెళ్లి చేసుకున్నా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్నే ఉంటుంది అందరు ఇండస్ట్రీ అంటే బ్యాడే అనుకుంటారు కానీ అంత బ్యాడ్ ఏమి ఉండదు ఇక్కడ ఈయనే పర్ఫెక్ట్ ఉంటుంది చాలా కరెక్ట్ చెప్పాలంటే కొన్ని బయటనే గలీజ్ ఉంటాయి ఈడ ఎట్లుంటారు భయం భక్తితో ఉంటారు మేడం అందరూ సో నీ ఇష్టం బబిత ఏమైనా చేసుకో అంటే ఆమెనే అన్నది నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా వద్దు నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పి ఉండిపోయింది అట్లా బబిత తెలుగు అమ్మాయేనా లేదు కొంచెం హిందీ వాళ్ళ ఇంట్లో అంతా హిందీ మాడతారు మేడం వాళ్ళు ఓకే బార్డర్లో ఉంటారా ఇక్కడ మన తెలంగాణ బార్డరా అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఊరు వచ్చేసి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వచ్చి వారణాసి అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఉండే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత నేను లకడి కప్పులో ఉన్నప్పుడు నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అట్లా ఆమెకు షూటింగ్లోనే మా ఇద్దరు అక్కడ నేను లవ్ చేసుకుని మీకు పెళ్లి చేసుకున్నాం నేను షూటింగ్లో చేయమన్నా మేడం చేయలే పాప ఆమెనే చేయలే